కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టాన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. కొత్త చట్టం బిల్లును డ్రైవర్లు నిప్పంటించి కాల్చివేశారు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం డ్రైవర్లకు 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తాం అంటుందని, దీనికి వ్యతిరేకంగా తాము ధర్నా చేశామని తెలిపారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తమ అసోసియేషన్ భేటీ ఉందని తెలిపారు. जिंदाबाद पीएमएस जिंदाबाद पीएमएस जिंदाबाद भारत माता की जय भारत माता की जय कानून वापस लो रोड एक्शन बिल रद्द చేయాలి रोड ट्रांसपोर्ट रोड एक्शन बिल रद्द చేయాలి रोड एक्शन बिल रद्द చేయాలి रोड एक्शन बिल रद्द చేయాలి ट्रांसपोर्ट मजदूर महासंघ जातीय प्रधान कार्यदर्शिनी केंद्र प्रभुत्वं ब्रिटिश कालं नाटी चट्टाలను రద్దు చేస్తామని చెప్పేసి ఈ రోజు చట్టాలు మార్పు చేస్తూ రవాణా చట్టం దగ్గరికి అదే విధంగా న్యాయ చట్టం దగ్గరికి వచ్చే వరకు ఏదైతే సాక్షా 2023 బిల్ ఏదైతే ఉందో దీనిలో న్యాయ సంహిత కోడ్లో ఒక అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది. దీని ద్వారా ఏదైతే డ్రైవరు బండి నడుపుతూ కనుక ప్రమాదం చేసి అక్కడ బండి విడిచి వెళ్ళిపోయినట్టయితే అటువంటి డ్రైవర్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష, అదేవిధంగా 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి మొన్నటికి మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. మరి యొక్క బిల్లు ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ యొక్క స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ, దీనిలో రాజ్యసభ లోక్సభ ఎంపీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఉన్నారు దీనిలో. మరి ఎంపీలందరూ కలిసి ఈ యొక్క బిల్లును పాస్ చేద్దామనేటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ దీన్ని వ్యతిరేకించింది. నిన్నటికి నిన్న ఆయిల్ ట్యాంకర్లు కూడా బంద్ అయ్యాయి. మరి కొన్ని ఓనర్ సంఘాలు, ఈ ఆపరేటర్స్ అందరూ కూడా ఏదో మాట్లాడుకుని తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నామని చెప్పారు. మేము ఇంకా దేశవ్యాప్తంగా సమ్మెలో ఉన్నాం. చాలా చోట్ల ట్యాంకర్లు బయటికి రానటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం అమిత్ షా గారు పిలవడం జరిగింది. 1 గంటకు ఢిల్లీలో పీపీటీఎం పిఎంఎస్ ప్రతినిధులు అమిత్ షా గారితో కలవనున్నారు. అక్కడ జరిగినటువంటి చర్చల తర్వాత మేము రాబోయేటువంటి కార్యాచరణ ప్రకటిస్తాం. మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో రోడ్డు యాక్సిడెంట్ యొక్క బిల్లు న్యాయ సంహిత చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రమాదంలో డ్రైవర్ కనుక చనిపోతే